హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి దీపక్ తెలుగు. ఈరోజు మన లేటెస్ట్ వీడియో ఏంటంటే మనం ప్రీవియస్గా చేసిన యానిమేషన్ ట్యూటోరియల్ వీడియో అయితే ఇది పార్ట్ 2 అనమాట. సేమ్ అదే టైప్ ఆఫ్ యానిమేషన్ వీడియో క్యాన్వాలో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందు క్యాన్వా అయితే ఓపెన్ చేసి క్యాన్వాలో అక్కడ వీడియోస్ అనేది సెక్షన్ అయితే ఉంటుంది. ఆ వీడియో సెక్షన్ మీద క్లిక్ చేసి మనకైతే వీడియో మీద అయితే క్లిక్ చేసి ఒక ఎంటీ టెంప్లెట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎంటీ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు వీడియో ఎంతసేపు అయితే కావాలో అంతసేపుకి అయితే వీడియో అయితే టైం లైన్ అయితే మనం డ్రాగ్ చేసుకోవాలి. మీకైతే వీడియో ఎన్ని సెకండ్లు అయితే కావాలో అప్పుడైతే ఎలిమెంట్స్లోకి అయితే వెళ్ళి ఎలిమెంట్స్లో అయితే ఇలా అయితే టైప్ చేయండి. నైట్ ఫారెస్ట్ అని అయితే సెట్ చేయండి. నైట్ ఫారెస్ట్ అని సెట్ చేస్తే మనకి గ్రాఫిక్స్లో చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే దొరుకుతాయి. నాకైతే ఈ బ్యాక్గ్రౌండ్ అయితే నచ్చింది. అందుకోసం ఈ బ్యాక్గ్రౌండ్ అయితే నేను సెట్ చేసే బ్యాక్గ్రౌండ్ కింద అయితే సెలెక్ట్ చేసి ఫుల్ స్క్రీన్ అయితే సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలంటే మనకు బ్యాక్గ్రౌండ్ దొరికింది కాబట్టి ఇంకా యానిమేషన్ వీడియో రియలిస్టిక్గా ఉండడానికి అయితే మూన్ అనేది సెట్ చేస్తున్నాను. మనకైతే క్యాన్వాలో చాలా మంచి అద్భుతమైన మూన్ ఇమేజెస్ అయితే ఉన్నాయి కాబట్టి ఒక మంచి మూన్ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసి అక్కడ ఇమేజ్లో ఉన్న మూన్తో అయితే రీప్లేస్ అయితే చేశాను. రీప్లేస్ చేసిన తర్వాత మళ్ళీ ఎలిమెంట్స్లోకి అయితే వెళ్ళి క్యాంప్ ఫైర్ అని అయితే సెట్ చేశాను. మనకైతే ఇక్కడ చాలా రకాల క్యాంప్ ఫైర్ ఇమేజెస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నాకైతే ఈ ఇమేజ్ అయితే నచ్చింది. నాకు ఒక సీన్‌కి తగ్గట్టుగా అయితే అక్కడ అడ్జస్ట్ చేసుకున్నాను. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మనకి ఎగిరితే ఇక్కడ కొన్ని ఫైర్ యానిమేషన్లు అయితే ఉన్నాయి. ఆ ఫైర్ యానిమేషన్ అయితే పట్టుకొచ్చి క్యాంప్ ఫైర్ మీద అయితే ఇస్తున్నాను. ఎందుకంటే క్యాంప్ ఫైర్ అనేది రియలిస్టిక్‌గా యానిమేట్ అయితే అవుతున్నట్టయితే కనపడడానికి. క్యాంప్ ఫైర్ అయితే రియలిస్టిక్‌గా యానిమేట్ అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే ఎలిమెంట్స్‌లో క్యాంప్ ఫైర్ అనేది సెట్ చేసి అంటే బూట్ క్యాంప్స్ లాంటివి అయితే ఉన్నాయి కదా! ఆ బూట్ క్యాంప్స్ లాంటివి అయితే నేనైతే ఇక్కడ సెట్ చేస్తున్నాను అనమాట. క్యాంప్ అయితే వేసుకున్నట్టు. నెక్స్ట్ అయితే కొంచెం మంది స్టూడెంట్స్ ఇమేజెస్ అయితే కొంచెం చిల్డ్రన్ ఇమేజెస్ అయితే అక్కడైతే మనకి దొరికాయి. నేనైతే కలర్ చేంజ్ చేద్దాం అనుకున్నాను కానీ అక్కడైతే అవి కలర్ అయితే చేంజ్ అవ్వలేదు. క్యాన్వాలో కొన్ని గ్రాఫిక్స్ అయితే కలర్ చేంజ్ అవుతాయి. కానీ ఈ గ్రాఫిక్ ఇమేజ్ అయితే కలర్ అయితే చేంజ్ అవ్వలేదనమాట. అందుకు అలాగే ఉంచేస్తున్నాను. మళ్ళీ నేనైతే ఇంకొక టెంట్ ఇమేజ్ అయితే దొరికింది. ఆ టెంట్ ఇమేజ్ అయితే పట్టుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. మళ్ళీ బర్డ్స్ ఫ్లయింగ్ అని అయితే సెట్ చేస్తే మనకైతే ఇక్కడైతే కొన్ని బర్డ్స్ అయితే దొరికాయి. ఎందుకంటే యానిమేషన్ వీడియో కొంచెం రియలిస్టిక్గా రావడానికి. ఆ బర్డ్స్ అయితే సెలెక్ట్ చేసి యానిమేట్లోకి అయితే వెళ్ళి క్లియర్ మీద సెలెక్ట్ చేసి అక్కడైతే మూన్ దగ్గరికి అయితే వెళ్తున్నట్టయితే డ్రాగ్ అయితే చేస్తున్నాను అనమాట. డ్రాగ్ చేసి అక్కడ ఒరిజినల్ స్మూత్ స్టడీ అయితే ఉన్నాయి కదా, అక్కడ స్మూత్ అయితే సెలెక్ట్ చేసి పైన అయితే స్పీడ్ అయితే కొంచెం అయితే తగ్గించుకుని డన్ అయితే చేస్తున్నాను అనమాట. డన్ అయితే చేసి ఆ వీడియోని అయితే మొబైల్ ఫోన్లోకి అయితే డౌన్లోడ్ చేస్తున్నాను. నా వీడియో యొక్క ఫైనల్ క్లిప్ అయితే ఇలా అయితే ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యానిమేషన్ మీద మీకు ఇంకా ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడే ప్లేలిస్ట్లో అయితే క్లిక్ చేయండి.